హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 67 ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో అవబోతుంది. చూసుకుంటే సినారియో ఏ విధంగా ఉంది అంటే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ని 100 runs తోటి డిఫరెన్స్ అంటే 87, 89 డిఫరెన్స్ తోటి గెలవాలి. లేదంటే చేజింగ్ వచ్చేసి 10 పాయింట్ అంటే 11 runs అంటే 11 overs లోపు కంప్లీట్ చేస్తేనే టాప్ 2లోకి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఏం జరుగుతుంది, ఒకవేళ టాప్ 2లో లేకపోతే ఖచ్చితంగా అంటే రీసెంట్ రికార్డ్స్ తీసుకున్న క్వాలిఫికేషన్ అంటే కప్పు కొట్టిన ప్రతి ఒక్క టీము టాప్ 1-2లోనే ఉన్నారు. ఎందుకంటే ఎక్స్ట్రా ఒక మ్యాచ్ ఓడిపోయినా 1-2లో ఉంటే, ఒకవేళ ఫస్ట్ మ్యాచ్ 1-2 జరుగుతుంది కదా, క్వాలిఫై ఎలిమినేషన్ అయిన అంటే ఓడిపోయిన టీం తోటి థర్డ్ అండ్ ఫోర్త్ ఉన్న టీము గెలిచి వాళ్ళతో ఆడాలి. సో వరుసగా ఎస్ఆర్హెచ్ 3 మ్యాచ్లు గెలవాల్సింది, అంటే దీంతో కలిపి 4 మ్యాచ్లు గెలవాలి. ఈ మ్యాచ్ ఇంకా చాలా పెద్ద మార్జిన్ తోటి గెలవాలి. కాబట్టి ఎస్ఆర్హెచ్కి కర్మ హిట్ అయిందా అంటే దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. కర్మ ఏంటిది దాని గురించి అయితే ఒకసారి మాట్లాడుకున్నా. అండ్ పిచ్ ఏ విధంగా బిహేవ్ చేయబోతుంది, డ్యూ ఫ్యాక్టర్ వస్తుందా రాదా, బ్యాటింగ్కి అనుకూలిస్తుందా, బౌలింగ్కి అనుకూలిస్తుందా, అండ్ ఆర్సీబీ ఏమైనా ప్లానింగ్ తోటి వస్తుంది, ఆర్సీబీ ఏ విధమైన టాక్టిక్స్ తోటి రావాలి, అండ్ ఎస్ఆర్హెచ్ ఏ విధమైన టాక్టిక్స్ తోటి వచ్చి మ్యాచ్ని గెలవాలనుకుంటున్నారు. అండ్ లాస్ట్లో విజయ అవకాశాల గురించి అయితే మాట్లాడుకుంటాం. అండ్ లాస్ట్ మ్యాచ్ గురించి ఒక 1 minute మాట్లాడుకుని వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకి రెడ్ సాయిల్ పిచ్ ఇచ్చినారు. మనం ప్రివ్యూలో మాట్లాడిన జీటీ ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్గా ఉంటుంది. మన ప్రిడిక్షన్ అయితే జీటీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి, ఎందుకంటే సిఎస్కే ప్రెషర్లో ఆడుతుందని చెప్పడం జరిగింది. అండ్ పోస్ట్ టాస్క్ వచ్చేసరికి మళ్ళీ అదే చెప్పాను, 210 నుంచి మన 200 నుంచి 210 కొడతారు. బట్ ఇది రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి సిఎస్కేకి అడ్వాంటేజ్ అయితే ఉంది. మ్యాచ్ గెలుస్తారా గెలవరా మనం ఎవరైనా చెప్పలేము. నేను చెప్పిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నుంచి చెప్తున్నా, ఎవరు ఏ విధమైన అంటే ప్రెషర్లో ఆడితే మ్యాచ్లో ఓడిపోతున్నారు, కండిషన్స్ ఫేవర్ చేస్తున్నారు. చేజింగ్ రెడ్ సాయిల్ పిచ్ అద్భుతంగా ఉంది. చూసుకుంటే సిఎస్కే నిలబడి ఆడితే మ్యాచ్ గెలిచేది. మనం ప్రివ్యూలో చెప్పినాం, మీరు షార్ట్లు ఆడడం, గైక్వాడ్ స్లోగా ఆడినే మ్యాచ్ గెలిచేది. అంటే పిచ్ మీద నిలబడితే రన్స్ వస్తాయి. ఆ 6 overs కొంచెం చూసుకొని ఆడి, నేను చెప్పిన 55 to 58 runs ఆ విధంగా అంటే 58 వచ్చినాయి, బట్ 4 wickets కోల్పోయినాయి. చాలా ఆరామ్సే కొట్టాల్సింది. ఈ పిచ్ మీద 200 అయితే కొట్టొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓన్లీ 30 runs ఎక్స్ట్రా ఉన్నాయి, 5 6లు కొట్టాలి. సో ఈ పిచ్ మీద వచ్చే అవకాశం ఉందా అంటే ఎస్ ఉంది. కొంచెం క్యాల్కులేటెడ్గా పాజిటివ్గా అండ్ మరీ చూసుకుంటే మనం ఎస్ఆర్హెచ్ లెక్క ఆడాలి, ప్రతి బాల్ కొడతా అంటే మీ ప్రిపరేషన్ ఆ విధంగా లేదు కదా. సీజన్ మొత్తం రాగానే ఎట్లా ఆడతారు, కష్టమే కదా. సో అదే ప్రాబ్లం అయిందని చెప్పొచ్చు. ఇలాంటి సలహాలు ఎవరిస్తున్నారు సిఎస్కేకి అర్థం కావట్లేదు. కొంచెం ప్రతి బాల్ కొట్టడానికి వెళ్ళినారు, నాకు అర్థం కాలేదు. మీ సీజన్ మొత్తం కూడా స్లో అంటే మీరు ఒక ప్లానింగ్ తోటి వెళ్ళి ఫైనల్కి వచ్చేసరికి నేను వేరే విధంగా ఆడతా అంటే కుదరదు కదా. సో నిలబడి ఆడితే మ్యాచ్ని గెలిచేది. ఆ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకోలేకపోయింది. బట్ మన ప్రివ్యూలో చెప్పినట్టు జీటీనే ఆ మ్యాచ్ని అయితే గెలిచిందని చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ మనం చూసుకుంటే ఈ ఆర్సీబీ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ ఎలాంటి ప్లానింగ్ తోటి వస్తుంది అవన్నీ తర్వాత చెప్తాను. ఫస్ట్ పిచ్ గురించి మాట్లాడుకుందాం. మంచి బ్యాటింగ్ పిచ్ ఉండే అవకాశం ఉంది. అండ్ డ్యూ ఫ్యాక్టర్ రావడం లేదు కాబట్టి, అంటే కొంచెం క్లౌడీ సిచ్యువేషన్స్ ఉన్నాయి, వర్షం పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అయితే రాదు. అండ్ మన ఇక్కడ చూసుకుంటే మన పిచ్లు ఏ విధంగా ఉన్నాయంటే మాత్రం కొంచెం ఎస్ఆర్హెచ్కే సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో బౌలింగ్ వేస్తున్నప్పుడు మంచి బౌలింగ్ వేస్తున్నారు, ఆ కట్టర్స్ వేయడం, కొంచెం ఆగి రావడం, బాల్ చేజింగ్లో ఆపోజిట్ టీమ్స్ ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అదే విధంగా చేస్తున్నారు, చేజింగ్లో కూడా అదే చేస్తున్నారు, ఆ కొట్టడాలు అవన్నీ చేయడాలు. అంటే చేజింగ్ ఎంతైనా చేజ్ చేయగలమని ఆ హిట్టింగ్ తోటి వెళ్ళడం. ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఫస్ట్ చేసిన సెకండ్ చేసిన అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఎస్ఆర్హెచ్ ఏం చేయాలి, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళ నాకు తెలిసి ఒక ఎక్స్ట్రా బ్యాటర్ తోటి వెళ్ళండి, హర్ష దుబేని తెచ్చుకోండి. ప్రఫుల్ హింగే బదులు మీరు ఒక ఎక్స్ట్రా బ్యాటర్ తోటి వెళ్ళొచ్చు అనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్ట్రా బ్యాటర్ తోటి వెళ్తే మీరు 200 దగ్గర 240 కొట్టే అవకాశం ఉంది, 240 దగ్గర 260 ఈ విధమైన ఎక్స్ట్రా రన్స్ కోసం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ని బిగ్ మార్జిన్ తోటి గెలవాలి, గెలిస్తేనే 1-2లోకి వచ్చే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ ఓడిపోయిన ప్రాబ్లం లేదు కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి, గెలిచి కొంచెం పాయింట్స్ తెచ్చుకోవాలనే సిచ్యువేషన్ ఏం లేదు. ఇక్కడ క్వాలిఫై అయిపోయింది. సో సెకండ్ థర్డ్ ఫోర్త్లో ఎట్లా ఉంటుంది మ్యాచ్ ఓడిపోయినా సరే. సో అంటే ప్రెషర్ ఏం లేదు, బట్ ఖచ్చితంగా గెలవాలి కాబట్టి, అంటే బిగ్ మార్జిన్ తోటి గెలవాలి. టాక్టిక్ ఏముంటుంది అంటే మేము ఫస్ట్ బాల్ నుంచే కొడతాం అనే అప్రోచ్ తోటి వెళ్తాడు. స్టేడియం టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళాలి, లేకపోతే టికెట్స్ ఉన్నాయంటే మాత్రం అస్సలు మిస్ చేయకండి మ్యాచ్.
ఎందుకంటే ఎస్ఆర్హెచ్ 300 అయితే కొట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే నేనేమంటున్నా అంటే ఆ రేంజ్ హిట్టింగ్ కోసం వెళ్తారు. బట్ ఆర్సీబీ ఏం చేస్తుందంటే ఈ మ్యాచ్లో చాలా సాధారణ క్రికెట్ అంటే పవర్ హిట్టింగ్ చేయడం ఆ విధమైన క్రికెట్ అయితే ఆడదు. ఆర్సీబీ ఏం చేస్తుందంటే మనం 20 ఓవర్స్లో 200 కొట్టుకుందాం, మ్యాచ్ ఓడిపోయిన ప్రాబ్లం లేదు. వీళ్ళు మ్యాచ్ ఓడిపోయిన ప్రాబ్లం లేదు, బిగ్ మార్జిన్ తోటి ఓడిపోవద్దు అన్నప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆర్సీబీ 200 వరకు మెల్లగానే ఆడతారు. మీరు చూడండి ఆర్సీబీ ఏం మరో 250 to 300 మ్యాచ్ని గెలవాలని ఆడదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు మనం ఈ మ్యాచ్ని ఎంత ఓడిపోయిన ప్రాబ్లం లేదు, 1-2లోనే ఉంటాం, చాలా తక్కువ మార్జిన్ తోటి ఓడిపోతే మనం క్వాలిఫికేషన్ 1-2లో ఉంటామని వాళ్ళకి తెలుసు. ఒకవేళ మనం కూడా 250 కొడదామని వెళ్ళిపోతే 150కి ఆల్అవుట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు చేజ్ డౌన్ చేస్తారనే క్లారిటీ ఆర్సీబీకి ఉంటుంది 100కి 200%. సో వాళ్ళు ఏం చేస్తారంటే 200 వరకు తీసుకుపోతారు, 180 to 190. అప్పుడు ఏమవుతుంది, 11 ఓవర్స్లో వీళ్ళు కొట్టాలి ఎస్ఆర్హెచ్. సో 11 ఓవర్స్లో 200 కొట్టాలంటే ప్రతి ఓవర్ 20 రన్స్ కొట్టడం సాధ్యమా? కాదు కదా. 15 రన్స్ అన్నా ఓకే, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్టైల్ బట్టి 15 రన్స్ అన్నా ఓకే. పవర్ ప్లేలో ఒక 90-100 కొట్టిన మిగతా 5-6 ఓవర్లలో 150-160 రన్స్ కొట్టగలుగుతారు. బట్ 200 రన్స్ నాట్ ఈజీ. సో ఆర్సీబీ ఏం చేస్తుంది, అదే ప్లాన్. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒకవేళ టాస్ గెలిస్తే అదే చేస్తుంది. 300 వీళ్ళు ఇవ్వరు, 300 టాస్ గెలిచి ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. మీరు చూడండి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ఒక 200 రన్స్ కొట్టుకుందాం, ఆరామ్సే కొట్టుదాం. 200 రన్స్ 20 ఓవర్స్ 10 కొట్టచ్చు, ఈ పిచ్ మీద కొట్టచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మరి 100 కొడుతుందా అంటే అది కూడా అవ్వదు. సో 200ని చాలా జాగ్రత్తగా ఆడుతుంది ఆర్సీబీ మ్యాచ్లో. అండ్ ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి అయితే ఈ ప్రాబ్లం అయితే ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మీరు చూడండి ఎంత స్కోర్ కొట్టాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఒకవేళ 250 కొట్టి 150కి కూడా కట్టెట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు వెళ్తారు, వికెట్లు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చాలా చాలా ట్రిక్కీగా మొత్తం చూస్తే ఎస్ఆర్హెచ్ మీదనే చాలా ప్రెషర్ ఉంది. ఆర్సీబీ పర్లేదు, మనం చాలా కంట్రోల్గా మ్యాచ్ని ఆడదామని వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ టాస్ కీలకంగా మారుతుందంటే అంత ఏముండదు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ రాదు కాబట్టి. బట్ ఎస్ఆర్హెచ్కి విజయావకాశాలు ఉన్నాయి, మ్యాచ్ని గెలిచే అవకాశాలు ఉన్నాయి. బట్ బిగ్ మార్జిన్ తోటి గెలిచే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ, 0.1% అని చెప్పవచ్చు. మ్యాక్సిమం 3 and 4th పొజిషన్ తోటే మనం సరిపెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ 2 టీమ్స్ ఓడిపోయిన ప్రాబ్లం లేదన్నప్పుడు ఇలాంటి టాక్టిక్ వస్తే ఒకవేళ ఆర్సీబీ గెలవాలంటే వేరే విధంగా ఉండేది క్యాల్కులేషన్స్. బట్ ఆర్సీబీ గెలిచినా ఓడిపోయిన ప్రాబ్లం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఆడతారు. ఎక్స్ప్లోజివ్గా ఎస్ఆర్హెచ్ ఆడాల్సి ఉంటుంది. పిచ్ అయితే అది ఉంది అండ్ డ్యూ ఫ్యాక్టర్ రావట్లేదు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఏం అడ్వాంటేజ్ ఉండదు. అండ్ మనం చూసుకుంటే పతిదర్ అయితే వచ్చేసాడని చెప్పొచ్చు. పతిదర్ అవైలబిలిటీ ఉన్నాడు, మళ్ళీ కెప్టెన్గా వస్తున్నారు. 2 టీమ్స్లో పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ ప్రఫుల్ హింగ్ బదులు ఒక ఎక్స్ట్రా బ్యాటర్ తోటి వెళ్ళండి. మనకు ఉన్నారు కదా, మనకు చాలామంది బ్యాటర్లు ఉన్నారు, అనికేత్ ఉన్నాడు కాబట్టి అనికేత్ని తెచ్చుకోండి. ఎక్స్ట్రా బ్యాటర్ తోటి వెళ్తే వాళ్ళకి కూడా క్వశ్చన్ ఉంటుంది, బౌలింగ్ వేసుకోవచ్చు. ఎన్కేఆర్కి బౌలింగ్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్సీబీ ఎలాంటి టాక్టిక్ తోటి వస్తుంది తెలుసు కదా, వాళ్ళు పవర్ హిట్టింగ్ చేయరు వాళ్ళు ఈ మ్యాచ్లో కాబట్టి వెళ్ళండి. నితీష్ కుమార్కి 4 ఓవర్స్ ఇవ్వండి, హర్ష దుబ్బే 4 ఓవర్స్, కమిన్స్ వేసుకోండి. అండ్ షాకిబ్ ఉన్నాడు. అండ్ ఆల్సో చూసుకుంటే మనకి ఇషాన్ మలింగా ఉన్నాడు. 5 బౌలర్లతో సరిపోతుంది, పెద్ద ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. ఇదే సెటప్ తోటి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 250 or 260 270 కొట్టి 100 రన్స్ డిఫరెన్స్ తోటి గెలవాలని అయితే ఎస్ఆర్హెచ్ అయితే అనుకుంటుందని అయితే. అండ్ కర్మ గురించి నేను మాట్లాడినా, మీరు చూస్తే సిఎస్కే మ్యాచ్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సిఎస్కే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు అంటే శుభ్మన్ గిల్ కూడా క్యాచ్ పట్టిన తర్వాత అంటాడు, ఇట్లా అంటాడు. అసలు నాకు అర్థం కావట్లేదు. సిఎస్కే ఫ్యాన్స్ తోటి ఏం ప్రాబ్లం? నాకు తెలిసినంత వరకు అన్ని టీమ్స్లోనూ 95% జెన్యున్ ఫ్యాన్స్ ఉంటారు, చాలా జెన్యున్గా లైక్ చేస్తారు, వాళ్ళ టీంని ఏమన్నా ఒప్పుకోరు, ప్రాబ్లం అదేం లేదు. 5% ఉంటారు, మాకు తిడగాలి ప్రతి టీంలో ఉంటారు, అది ఒప్పుకోవాల్సిందే. 5% అన్ని టీమ్స్లో ఉంటారు, ఎస్ఆర్హెచ్లో ఉంటారు, సిఎస్కేలో ఉంటారు, అందరిలో ఉంటారు. బట్ మీరు చూస్తే యాజ్ ఎ ప్లేయర్ నాకు రీసెంట్గా చూసిన ఎక్కడ కూడా మరి ఏమన్నా సిఎస్కే ప్లేయర్స్ ఏమన్నా వేరే టీమ్స్ అంటే ఇప్పుడు హోమ్ గేమ్ అయింది, హైదరాబాద్లో గేమ్ అయింది, సిఎస్కే ప్లేయర్లు ఓడిపోయినారు మ్యాచ్, అక్కడ ఏం గెలిచి రచరచ చేయలేదు ఇక్కడికి వచ్చి చేయడానికి. అండ్ జీటీ కూడా చూసుకున్నా, జీటీ ఆల్రెడీ చెన్నైలో గెలిచింది, అక్కడికి గెలిచేమన్నా వీళ్ళు ఎక్కువ చేసినారు అంటే కూడా వీళ్ళు ఇట్లా ఈ విధంగా చేయొచ్చు. నాకు అనిపించింది ఏంటంటే
లాస్ట్ 2 మ్యాచ్లో కూడా సిఎస్కే ఫ్యాన్స్ చాలా మంది వచ్చినారు స్టేడియంలో. అహ్మదాబాద్లో కూడా చాలా మంది వచ్చినారు. యాక్చువల్గా జీటీ ఫ్యాన్స్ కంటే మనకి సిఎస్కే ఫ్యాన్స్ ఎక్కువ అనిపించినారు. సో అదేమైనా జెలసా నాకు అర్థం కాలేదు. ప్లేయర్లకు ఎందుకు అంత అంటే మరీ ఫ్యాన్స్ తోట, మీరు ప్లేయర్ టు ప్లేయర్ తోటి చేసుకునేం కాదు, అండ్ ఫ్యాన్స్ చేసుకుని నాకు అర్థమవుతుంది. ఓకే అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, బట్ యాజ్ ఎ ప్లేయర్గా ఉండి వేరే టీమ్స్ డైరెక్ట్ అంత గ్రౌండ్లో చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు. ఈ సీజన్లో 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఇలాంటివి 2 కూడా సిఎస్కే మీదనే జరిగినాయి. అంటే సిఎస్కే ఫ్యాన్స్ కూడా అదేమో గ్రౌండ్ బయట జరిగింది, వీళ్ళు ఏమైనా చేసినారంటే వాళ్ళు ఏమైనా అనొచ్చు. క్యాచ్లు బట్టి అండ్ ఓడిపోయిన తర్వాత, మ్యాచ్ ఓడిపోయిన గెలిచిన తర్వాత ఈ విధమైన సెలబ్రేషన్ నాకు అర్థం కావట్లేదు. అందుకే సిఎస్కే కర్మ అయితే ఎస్ఆర్హెచ్కి తగిలింది అయితే నేనైతే అనుకుంటున్నాను. నేనైతే నాకు ఎలాంటి పక్షపాతం కానీ ఇవన్నీ ఏం లేవు. ఎందుకు అంటున్నా అంటే ఇషాన్ కిషన్ చేసిన దానికి ఏం జరిగింది ఈ మ్యాచ్లో, సిఎస్కే దారుణంగా ఓడిపోయింది. అంటే కావాలని ఓడిపోయిందా అంటే కాదు, మనం పోల్ కూడా పెట్టినాం. ఎస్, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే సిఎస్కే ఒకవేళ మ్యాచ్ను దగ్గరగా వెళ్ళి క్లోజ్గా గెలుచుకుంటే, లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచి ఉంటే మంచిగా పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్ళేది. ఇప్పుడు ఏమైపోయింది, క్వాలిఫికేషన్ టఫ్ అయిపోయింది. అంటే క్వాలిఫికేషన్ అంటే 1-2 పొజిషన్స్ టఫ్ అయిపోయినాయి. 3rd, 4th పొజిషన్లో మీరు లిస్ట్ తీయండి. లాస్ట్ 10 ఇయర్స్గా ఏదైనా టీము 3rd, 4thలో ఉండి కప్పు కొట్టిన టీమా లేనే లేదు. 2016లో నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ అనుకుంటా 3rd పొజిషన్ 4th పొజిషన్లో ట్రోఫీ కొట్టినట్టుంది. 10 ఇయర్స్గా ఏ టీం కూడా చేయలేదు. ఎందుకంటే చాలా టఫ్. ఎందుకంటే వీళ్ళు ఎలిమినేటర్ ఆడాలి ఫస్ట్ మ్యాచ్. మీకు 3rd, 4thలో ఉంటే ఒక్క మ్యాచ్ ఓడిపోయినా మ్యాచ్ అవుట్. దాని తర్వాత ఏం చేస్తుంది, ఓడిపోయిన టీంతో ఆడాలి నెక్స్ట్, దాని తర్వాత గెలిచిన టీంతో ఆడాలి. సో వరుసగా 3 మ్యాచ్లు గెలవాలి అంటే చాలా కలిసి రావాలి. అన్ని ఫోర్సెస్ మంచిగా ప్లేయర్లు ఆడాలి, టాస్ రావాలి, వెదర్ ఇవన్నీ కూడా లైన్గా 3 మ్యాచెస్లో రావడం కష్టం. కాబట్టి ట్రోఫీ మిస్ అయ్యే ఛాన్సులే ఎక్కువ ఉన్నాయి ఎస్ఆర్హెచ్ టీంకి. మేబీ ఎస్ఆర్హెచ్ టీమ్స్ ఎవరైనా చూస్తే నచ్చకపోవచ్చు, బట్ అదే రియాలిటీ. 3rd, 4thలో ఉన్న టీమ్స్కి చాలా తక్కువ ఛాన్స్లే, అంటే నాకు తెలిసి 10% ఛాన్స్లే ఉంటాయి ట్రోఫీ కొట్టాలంటే. అంటే ప్రాబిలిటీ చూస్తే వేరే ఉంటుంది, కానీ 10% క్వాలిఫికేషన్ సినారియోలో ఉంటుంది. టాప్ 1-2 ఉన్న టీమ్సే ఎక్కువ ట్రోఫీస్ కొట్టినాయి. అది మీరు అందరూ కూడా చూసినారు, ఎన్ని సీజన్స్ నుంచి చూస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ మీద ఎస్ఆర్హెచ్ కన్నేస్తుంది 1-2లో ఉండడానికి. ఎస్, అదే విధంగా చేయాలనేది అనుకుంటుంది. అండ్ ఆ జీటీకి కూడా మేబీ కర్మ హిట్ బ్యాక్ అనేది కూడా ఉంటుంది. సో చాలామంది సిఎస్కే ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే ఆర్సీబీని సపోర్ట్ చేయడానికి వాళ్ళకి ప్రాబ్లం లేదు ఈ సీజన్, లేకపోతే ఆర్ఆర్ ఏమన్నా వస్తుందా, ఇంకా 14 పాయింట్స్తో ఉంది, మ్యాక్స్ టు మ్యాక్స్ ఆర్ఆర్ ఉంది కాబట్టి వైభవ్ సూర్యవంశీ వీళ్ళందరూ ఉన్నారు. ఆర్ఆర్ కూడా కొంచెం జెన్యూన్ అయినా ఆడుతుంది, అంటే ఫ్యాన్స్ తోటి ఎవరు పెట్టుకోలేదు వాళ్ళు కూడా, కాబట్టి మేబీ ఆర్ఆర్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కొంచెం సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఎస్ ఫిక్స్ అయిపోతారు. లేదు ఆర్సీబీ తోటి కూడా ఓకే, ప్రాబ్లం లేదు. ఆర్సీబీ తోటి కూడా వెళ్ళి అంటే ఎస్, స్పోర్ట్స్లో అన్నీ ఉంటాయి, అన్నీ జరుగుతాయి. ఆర్సీబీకి సిఎస్కే ఫ్యాన్స్కి చాలా జరిగినాయి, కాదని అంటలేదు. ఫ్యాన్స్ మొదలే చాలా జరిగినాయి. బట్ యాజ్ ఎ ప్లేయర్కి ఉన్న ఫ్యాన్స్కి జరగడం ఇదే తొలిసారి. బ్యాక్ టు బ్యాక్ జరిగిన ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది అయితే తెలివి లేని ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా మాట్లాడతారండి కొంతమంది. అవును, కమిన్స్ మనం చూసుకుంటే క్లాసర్ని సంజు శాంసన్ ఏమో అన్నాడు, అందుకే తిరిగిచ్చు. అరే మీరు బుర్రని మాట్లాడతారా, నాకైతే నవ్వు వచ్చింది. సో అదంతా పక్కన పెట్టేద్దాం. నేను కూడా సిఎస్కే ఫ్యానే, నేను ఒప్పుకుంటా, నాకు ప్రాబ్లం ఏం లేదు. నేను సిఎస్కే ఫ్యాన్ అని నేను ఒప్పుకుంటా. ఎస్, బట్ న్యూట్రల్గానే ఉంటా చాలా సార్లు. బట్ ఇట్లాంటి ఎక్స్ట్రాలు జరిగినప్పుడు మాత్రం సిఎస్కే ఫ్యాన్ అయితే బయటకు వస్తాడు. సో ఖచ్చితంగా కర్మ గోయింగ్ టు హిట్ బ్యాక్ జీటీ అండ్ ఎస్ఆర్హెచ్, దాంట్లో మొహమాటం ఏమీ లేదు. హిట్ అయింది ఆల్రెడీ ఎస్ఆర్హెచ్కి. కామెంట్ సెక్షన్ చేయండి సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కూడా. అండ్ సారీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి నేనైతే సారీ చెప్పాలనుకుంటున్నాను. నేనైతే అనుకోలేదు, బట్ కర్మ అనేది అట్లనే ఉంటుంది, ఎవరి చేతిలో ఏముండదు. చాలామంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా నచ్చదు, ఎందుకంటే మీరు చూడండి హైదరాబాద్లో సిఎస్కే టీం వచ్చింది, లేకపోతే వేరే టీం, ఒకవేళ ఆర్సీబీ టీం వచ్చింది, ఆర్సీబీ టీం మ్యాచ్ గెలిచి ఇట్లా విరాట్ కోహ్లీ అన్నాడు ఎస్ఆర్హెచ్ టీంని, అది మీరే తీసుకుంటారా నాకు అది కామెంట్ చేయండి. విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిచి ఇట్లా అని అంటే తీసుకుంటారా లేదా? ఎస్ మేము తీసుకుంటాము అనేవాళ్ళు కామెంట్స్ పెట్టకండి, లేకపోతే కామెంట్స్ పెట్టండి. ఎస్ అన్న నువ్వు చెప్పింది కరెక్టు,
మేము కూడా తీసుకుంటామని చెప్పండి. లేదు మీరు విరాట్ కోహ్లీ తప్పు అని మాట్లాడితే మీ టీం చేసింది కూడా తప్పని ఒప్పుకోవడం మంచిది. ఓకే, సో అదైతే పక్కన పెడదాం. మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండు టీమ్స్ గురించి స్పెషల్గా మాట్లాడిన అవసరం. రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఈ మ్యాచ్కి ఫేవరెట్గా అయితే ఎస్ఆర్హెచ్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఆర్హెచ్ ఉంటుంది. ఎస్ఆర్హెచ్కే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్కి విజయ అవకాశాలు ఉన్నాయి. బట్ చెప్తున్నా కదా, బిగ్ మార్జిన్ తోటి గెలవరు ఈ మ్యాచ్ని. అండ్ క్వాలిఫికేషన్ అయితే 1-2లో జీటీ అండ్ ఆర్సీబీలే ఉండబోతున్నారు. సో ఇది వీడియో ఏ విధంగా అనిపించింది కామెంట్ సెక్షన్ చేయండి. అండ్ పోస్ట్ టాస్ ప్రివ్యూ వస్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎస్ఆర్హెచ్ ఫేవరెట్గా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఏమన్నా వెరైటీ కండిషన్స్ ఉన్నాయి, వర్షం పడ్డది, టాస్ ఆర్సీబీ గెలిచింది అంటే మాత్రం కొంచెం చేంజెస్ అయితే పోస్ట్ టాస్లో ఎవరికైనా అడ్వాంటేజ్ ఉంటే చెప్తాను. ఈ మ్యాచ్ అయితే మనం ప్రివ్యూలో క్లియర్గా చెప్తున్నాం, మ్యాచ్కి విజయావకాశాలు ఎవరు ఎక్కువ ఉన్నాయో. సో ఎస్ఆర్హెచ్కే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ని గెలుస్తుంది నేనైతే అనుకుంటున్నాను. బట్ బిగ్ మార్జిన్ తోటి ఇంపాసిబుల్, ఎందుకంటే ఆర్సీబీ చాలా తెలివిగా ఆడుతుందని అనిపిస్తుంది. సో మళ్ళీ చెప్తాను, మనం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ఇక్కడ చేయము. క్రికెట్ చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ సిఎస్కే ఇచ్చిన ఏదైతే హిట్ ఉందో ఎస్ఆర్హెచ్ మీద ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్ యూ.